పాకిస్తాన్ నుండినో, ఆఫ్ఘనిస్తాన్ నుండినో, బంగ్లాదేశ్ నుండినో, సిరియా నుండినో, పాలస్తీనా నుండినో, యెమెన్ నుండినో శరణార్థిగా అమెరికాకు వచ్చినటువంటి వాడు అమెరికా ప్రభుత్వం మీద గొడవ చేయాలనుకోడు, ఉద్యమాలు చేయాలనుకోడు. ఎంతో తమకు బతకడానికి ఒక ఛాన్స్ వచ్చిందని ప్రశాంతంగా బతుకుతాడు. కానీ అట్లాంటి వాళ్ళందరూ ఒక్కటే ఉద్యమం ఎలా చేశారు? ఎవరో కవ్వించారు, ఎవరో రెచ్చగొట్టారు. ఎలాగా అంటే మతపరంగా వాళ్ళందరినీ పోలరైజ్ చేసి రెచ్చగొట్టింది ఎవరో తెలుసా? ఆ మతంలో ఉన్నటువంటి వాళ్ళు కాదు, చైనా వాళ్ళు. ఉద్యమాలు ఎలా చేయాలో, ఎలా రెచ్చగొట్టాలో ట్రైనింగ్ అయినటువంటి చైనా వాళ్ళు అమెరికాలో అల్లకల్లోలం సృష్టించడానికి ఈ మతాన్ని అడ్డుపెట్టి ప్రపంచంలో ఉన్నటువంటి ఇస్లామిక్ దేశాల నుండి వచ్చినటువంటి యువతనందరినీ ఒక చోటకి చేర్చి ఉద్యమాలు నడిపించింది చైనా అన్నటువంటి విషయం ట్రంప్ అధికారంలోకి వచ్చాక బయటపడింది. ఇప్పుడు అందులో కీలకమైనటువంటి వన్ ఆఫ్ ద సూత్రధారి చైనీస్కి సంబంధించినటువంటి స్టూడెంట్, యూసీఎల్ఏకి సంబంధించినటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో, హమాస్ ర్యాలీలకి కారణం అయినటువంటి లియూ లిజూన్ అమ్మాయి పేరు, లియూ లిజూన్ అనేటటువంటి అమ్మాయి ఇందులో వన్ ఆఫ్ ద సూత్రధారి. ఇట్లాంటి వాళ్ళు కనీసం 50-60 మంది దాకా ఉన్నారు. యూనివర్సిటీ స్టూడెంట్గా చైనాకు వచ్చి, చైనా నుండి అమెరికాకు వచ్చి అక్కడ ఉన్న మిగతా వాళ్ళని పోగేసి రెచ్చగొట్టింది ఈ అమ్మాయి అన్నటువంటిది ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు అమ్మాయిని అరెస్ట్ చేసి వీసా క్యాన్సిల్ చేసి డిపోర్ట్ చేస్తున్నారు చైనాకి.